13వ శ్లోకము. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. త్రిభిః మూడు, గుణమయైః గుణములతో కూడిన, భావైః ఏభిః ఈ భావములచే, సర్వం సమస్తమైన, ఇదం జగత్ ఈ విశ్వము, మోహితం మోహము చెంది, నా అభిజానాతి ఎరుగలేకున్నది, మాం నన్ను, ఏభ్యః వీని కంటే, పరం అతీతుడను, అవ్యయం నశింపులేనివాడను. సమస్త విశ్వము సత్వ రజస్తమస్సులనే త్రిగుణములచే మోహింపజేయబడినదే. ఈ గుణములకు అతీతుడను మరియు అవ్యయుడను అయిన నన్ను ఎరుగలేకుండెను. భాష్యము. సమస్త జగత్తు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములచే మోహింపబడినది. అట్టి త్రిగుణములచే మోహముకు గురైన వారు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక ప్రకృతికి అతీతుడని ఎరుగలేరు. భౌతిక ప్రకృతి ప్రభావముకు లోబడి ఉండు ప్రతి ఒక్క ప్రాణి ఒక ప్రత్యేక దేహమును, ఒక ప్రత్యేక మనస్తత్వమును, దానికి అనుగుణమైన జీవ శాస్త్రోచితములైన కర్మలను కలిగి ఉండును. ఈ త్రిగుణములను అనుసరించి కర్మలను ఆచరించు వ్యక్తులు 4 రకములుగా ఉందురు. సత్వగుణములో పూర్తిగా నిలిచి ఉండువారు బ్రాహ్మణులు అనబడుదురు. రజోగుణములో పూర్తిగా నిలిచి ఉండువారు క్షత్రియులని పిలువబడుదురు. రజస్తమో గుణములు రెండింటిలో నిలిచి ఉండువారు వైశ్యులనబడుదురు. కేవలము తమోగుణములో నిలిచి ఉండువారు శూద్రులనబడుదురు. శూద్రుల కంటెను అల్పులైన వారు జంతు లేక పశుప్రాయ జీవనులుగా పిలువబడుదురు. ఏమైనను ఈ ఉపాధులు శాశ్వతములు కావు. నేను బ్రాహ్మణుడనైనను, క్షత్రియుడైననైనను, వైశ్యుడైనను, శూద్రుడైనను లేక మరేదైనను ఈ జీవితము తాత్కాలికమే. కానీ ఈ జీవితము తాత్కాలికమైనను, దీని తరువాత ఏ జన్మ లభించునో మెరుగము. అయినను మాయాశక్తి ప్రభావములో దేహాత్మబుద్ధికి లోబడి మనలను నేను భారతీయుడను, అమెరికా దేశస్థుడను, బ్రాహ్మణుడను, హిందువును, మహమ్మదీయుడననే అనేక రకములుగా భావిస్తుందుము. ఈ విధముగా భౌతిక ప్రకృతి త్రిగుణములచే బంధింపబడినచో మనము ఆ గుణములన్నింటి వెనుక ఉన్నట్టి దేవాదిదేవుని విస్మరింతుము. కనుకనే త్రిగుణములచే మోహితులైన ప్రాణులు ఈ భౌతిక నేపథ్యము వెనుక ఉన్నది తానేనని ఎరుగరని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుతుండెను. మానవులు, దేవతలు, జంతువుల వంటి అనేక రకముల జీవులు కలరు. వీరందరూ భౌతిక ప్రకృతి ప్రభావముచే నిర్గుణుడైన శ్రీకృష్ణ భగవానుని విస్మరించిరి. రజస్తమో గుణములలోని వారే కాకుండా సత్వగుణములోని వారు కూడా పరతత్వపు నిరాకార బ్రహ్మభావమును అధిగమించలేరు. సకల సౌందర్యము, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, కీర్తి, వైరాగ్యములను సంపూర్ణముగా కలిగి ఉన్నట్టి శ్రీకృష్ణ భగవానుని దివ్య రూపముచే వారు భ్రాంతి చెందుదురు. శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొనుట సత్వగుణములోని వారికి కూడా సాధ్యము కాదన్నచో రజస్తమో గుణములలోని వారికి ఇక ఎట్టి ఆశ మిగిలి ఉండగలదు. ఏమైనను కృష్ణ చైతన్యము ఈ త్రిగుణములకు అతీతమైనది. దీనిలో ప్రతిష్ఠితులైనట్టి వారు నిజముగా ముక్త పురుషులు. 14వ శ్లోకము. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవా ఏ ప్రబధ్యంతే మాయామేతం తరంతి తే. దైవీ దివ్యమైన హీ నిశ్చయముగా ఏషా ఈ గుణమయీ భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన మమా నా యొక్క మాయా శక్తి దురత్యయ దాటశక్యము కానిది. మాం నన్నే ఏవా నిశ్చయముగా ఎవరు ప్రబధ్యంతే శరణు వేడుదురో మాయాం ఏతాం ఈ మాయాశక్తిని తరంతి దాటుదురు తే వారు భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటశక్యము కానిది. కానీ నన్ను శరణు వేడిన వారు దీనిని సులభముగా దాటగలుగుదురు. భాష్యము.
దేవాదిదేవుడైన శ్రీకృష్ణునకు అసంఖ్యాకములైన దివ్యశక్తులు కలవు. జీవులన్నీ అతని శక్తులలో భాగములైన కారణముగా మాయ భౌతిక శక్తి సంపర్కముచే వారి ఆది అయిన ఉన్నత శక్తి కప్పబడును. ఆ విధముగా మాయాశక్తిచే కప్పబడిన వారెవరునూ దాని ప్రభావము నుండి తప్పించుకోలేరు. ఇదివరకే చెప్పబడినట్లు భౌతికములు మరియు ఆధ్యాత్మికములైన ప్రకృతులు రెండును శ్రీకృష్ణ భగవాను నుండే ఉత్పన్నమైనందున అవి నిత్యములైనట్టివి. జీవులు భగవంతుని నిత్యమైన ఉన్నత ప్రకృతికి చెందినవారు. కానీ న్యూన శక్తి అయిన ప్రకృతి సంపర్కముచే భౌతిక పదార్థ సంపర్కము వారి భ్రాంతి కూడా నిత్యమవుతుండెను. కనుకనే బద్ధజీవుడు నిత్యబద్ధుడు అని చెప్పబడుతుండెను. అతడు ఏ సమయములో ఈ భౌతిక ప్రకృతికి బద్ధుడయ్యాడనే చరిత్రను కనుగొనుట ఎవ్వరికీ సాధ్యపడదు. దానితో భౌతిక ప్రకృతి న్యూనశక్తి స్వరూపమే అయినను దాని బంధముల నుండి జీవి విడువడుట మిక్కిలి కష్టము. ఎందుకనగా జీవుడు అధిగమించలేనట్టి భగవత్ సంకల్పముననుసరించి భౌతిక ప్రకృతి నడుచుకొనును. భౌతిక ప్రకృతి న్యూనమైనను భగవానునితో సంబంధమును కలిగి అతని సంకల్పముననుసరించి వర్తిస్తుండుట చేత దివ్య ప్రకృతిగా ఇక్కడ వర్ణించబడినది. భౌతిక ప్రకృతి న్యూనమైనను భగవంతుని దివ్య సంకల్పముచే వర్తించుట చేత విశ్వపు సృష్టి స్థితి లయములలో అత్యద్భుతముగా వర్తించును. మాయాం తు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరం. మాయా సత్యము లేదా తాత్కాలికమైనను దాని వెనుక దివ్య ఐంద్రజాలకుడైన దేవాదిదేవుడు కలడు. అతడే మహేశ్వరుడు మరియు దివ్య నియామకుడు అని శ్వేతాశ్వతరోపనిషత్తు 4:10 కూడా ఈ విషయమును నిర్ధారిస్తుండెను. గుణ అను పదముకు మరొక అర్థము త్రాడు. బద్ధజీవుడు మాయా అను త్రాళ్లతో గట్టిగా బంధించబడినని అవగాహన చేసుకోవలెను. కాళ్ళు చేతులు కట్టబడిన వ్యక్తి తనంతట తానుగా బంధములను విడిపించుకోలేడు. బంధరహితుడైన మరొక వ్యక్తి అతనికి సహాయము చేయవలెను. బద్ధుడైన వ్యక్తి బద్ధుడైన మరొక వ్యక్తికి సహాయమును అందించలేడు. కనుక రక్షించువాడు తప్పక బంధ విముక్తుడై ఉండవలెను. కనుక కేవలము శ్రీకృష్ణ భగవానుడు లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే బద్ధజీవునికి బంధ విముక్తిని కలిగించగలడు. అట్టి దివ్య సహాయము లేనిదే ఎవ్వరునూ భౌతిక ప్రకృతి బంధముల నుండి విముక్తిని సాధించలేరు. కృష్ణ చైతన్యము లేక భక్తియుక్త సేవ అనేది మానవునికి అట్టి బంధముల నుండి విముక్తి సాధించుటకు తోడ్పడగలదు. శ్రీకృష్ణ భగవానుడు మాయకు ప్రభువగుటచే బద్ధజీవుని ముక్తిని చెయ్యమని దాటశక్యముగాని అట్టి మాయను ఆజ్ఞాపించును. సహజముగా తన సంతానమైన జీవునిపై గల పితృవాత్సల్యము మరియు శరణాగతుడైన జీవుని పట్ల గల అవ్యాజ కృపచేతనే భగవానుడు అట్లు ముక్తిని కలిగించమని ఆజ్ఞాపించును. కనుకనే అతి కఠినమైన భౌతిక ప్రకృతి బంధముల నుండి విముక్తి సాధించుటకు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములను శరణు వేడుట ఏకైక మార్గము. మామేవా అను పదముకు కూడా విశేష ప్రాధాన్యము కలదు. ఇక్కడ మామనగా శ్రీకృష్ణుడు విష్ణువునే అని అర్థము. దానికి బ్రహ్మ లేదా శివుడని అర్థము కాదు. బ్రహ్మరుద్రాదులు అత్యున్నతులైనను విష్ణు స్థాయికి కొంచెము ఇంచుమించుగా సమాన స్థాయికి సంబంధించిన వారైనను మాయాబంధముల నుండి జీవునకు ముక్తిని కలిగించలేరు. రజస్తమో గుణావతారములకు అట్లు సాధ్యపడదు. మరో మాటలో బ్రహ్మ మరియు శివుడను కూడా మాయా ప్రభావముకు లోబడి ఉందరు. విష్ణువు ఒక్కడే మాయకు ప్రభువు. కనుకనే అతడు మాత్రమే బద్ధజీవునికి ముక్తిని ప్రసాదించగలడు. తమేవ విదిత్వా శ్రీకృష్ణుని అవగాహన చేసుకునట ద్వారానే ముక్తి సాధ్యపడును అని శ్వేతాశ్వతరోపనిషత్తు 3:8 కూడా దీనిని నిర్ధారించి చెబుతున్నది. ముక్తి ప్రదాత సర్వేషాం విష్ణురేవ న సంశయః.
సర్వులకు ముక్తిప్రదాత విశ్వమునటిలో ఎట్టి సందేహము లేదు అని మహాశివుడు ఈ విధముగా ఘంటాకర్ణునకు తెలిపెను. పద్మపురాణము 6/253 176